ఫస్ట్ హాఫ్ అయితే బ్రో రచ్చ రచ్చ అసలు ఎంత ఎంగేజింగ్గా తీశారంటే ఎక్కడా కళ్ళు పక్కకు తిప్పలేం, ఎక్కడా బోరు కొట్టదు, లాగనే మాటే లేదు. అసలు శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఉందే బాబోయ్, ఆ డైలాగ్ డెలివరీకి థియేటర్ మొత్తం పగలబడి నవ్వింది. అందులో ఒక సీన్ ఉంటుంది, మన హీరో వాస్తు చూసుకునే సీను. అక్కడైతే జనాలు కుర్చీల్లోంచి జారిపోయి మరీ నవ్వారు. థియేటర్ దద్దర్లిపోయిందంతే. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మనం అస్సలు ఊహించం. అరే నెక్స్ట్ ఏంటి అనే ఒక భయంకరమైన క్యూరియాసిటీతో ఆపేశాడు. ఇక సెకండ్ హాఫ్కొస్తే ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది. ఫస్ట్ హాఫ్లో అంతలా కిందపడి నవ్వించిన డైరెక్టరు సెకండ్ హాఫ్కొచ్చేసరికి సడన్గా ఎమోషనల్గా లాగాడు. కొంచెం స్లో అయిందనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక అర్రెర్రే అనిపిస్తుంది భయ్యా. అప్పటిదాకా అరిచిన థియేటర్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఫ్యామిలీ డ్రామా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఏదో తెలియని బరువైన గుండెతో బయటకొస్తాం. యాక్టింగ్ విషయానికొస్తే శ్రీవిష్ణు మళ్ళీ ఎరగదీశాడు. ఆ కామెడీ టైమింగ్, ఆ అమాయకత్వం చాలా న్యాచురల్గా చేశాడు. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ అనిపించదు. నయన్ సారిక కూడా చాలా బాగా చేసింది. జస్ట్ గ్లామర్ కోసమే కాకుండా తన క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉంది. మురళీశర్మ, బ్రహ్మాజీ వీళ్లంతా వాళ్ళ రోల్స్లో అదరగొట్టారు. ఇక సత్య కామెడీ అయితే వేరే లెవెల్, పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. డైరెక్టర్ యదునాథ్ మారుతిరావుకి ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా క్లారిటీతో తీశాడు. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో చాలా టైట్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఒక 2 అనవసరమైన సీన్లు తీసేసుంటే ఇంకా బావుండేది. కానీ ఓవరాల్గా డైరెక్షన్ అయితే సూపర్. రన్ టైం వచ్చేసి ఒక 2 గంటల 7 నిమిషాలుంది. అంటే పెద్దగా ఫీల్ అవ్వం, అలా సరదాగా గడిచిపోతుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల. విజువల్స్ బావున్నాయి. ఆ వాతావరణం, ఆ సెటప్ ఈ సినిమాకి ఎంత కావాలో అంత నీట్గా ఇచ్చారు. రథన్ మ్యూజిక్ పాటలు పర్వాలేదు గానీ ప్లేస్మెంట్ కొంచెం అటు ఇటు అయింది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బీజిఎం మాత్రం అద్రిపోయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో బీజిఎం భలే కనెక్ట్ అవుతుంది. ఎక్కడా ఓవర్గా లేకుండా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చినవి: 1 శ్రీవిష్ణు అలానే సత్యల కామెడీ టైమింగ్, 2 ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ నాన్ స్టాప్ ఫన్, 3 సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఊహించని ట్విస్ట్. ఇవి సినిమాకి పెద్ద ప్లస్. కొంచెం మైనస్ అనిపించినవేంటంటే 1 సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవడం, 2 ఒక సాంగ్ ప్లేస్మెంట్ బ్రేక్ వేసినట్టు అనిపించడం, అంతే. ఫైనల్గా చెప్పాలంటే ఇది పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీ దాకా వెయిట్ చేయకండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి సరదాగా నవ్వుకోవచ్చు. వీకెండ్కి బెస్ట్ టైంపాస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే నవ్విస్తూనే ఏడిపించే విష్ణు విన్యాసం. నా రేటింగ్ 5కి 3.25 ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడు సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గినా ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కాబట్టి. ఇది భయ్యా నా రివ్యూ. నేనిప్పుడే థియేటర్ నుంచి బయటికొచ్చి ఆ వేడి మీద చెప్పేస్తున్నా. మీరు కూడా సినిమా చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే మన వోకల్ ఫెడ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఇంకా చాలా వస్తాయి. ఉంటా మరి, బాయ్.